హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బఫర్ టూల్ గురించి చెప్తానండి. బఫర్ టూల్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది. సో, బఫర్ టూల్ అనేది మెయిన్‌గా ఏంటంటే, మనకిది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. ఆటోమేషన్ టూల్ అంటే మనం ఏదైనా పోస్ట్ అనేది మనము ఒక సోషల్ మీడియా ఛానల్స్‌లో పబ్లిష్ చేయాలి అంటే పోస్ట్ చేయాలి అని అనుకుంటే, మనకి ప్రతి ఛానల్‌కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అయితే మనకి బఫర్ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకిది మనం అక్కడ టైమ్ షెడ్యూల్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు అది మనకి పోస్ట్ అయిపోతుంది. సో, ఇది ఇంకా ఏంటంటే బెనిఫిట్ ఇది. ఇది ఫ్రీ వర్షన్‌లో మీకు అప్ టు 3 అన్నమాట. అప్ టు 3 ఛానెల్స్ వరకి మనం అందులో ఆహ్, జాయిన్ చేయొచ్చనమాట. సో, మనకక్కడ యాడ్ చేసుకోవచ్చు ఛానెల్స్. సో, మనం 3 వరకు చేసుకోవచ్చు. లేదు ఆ పైన కావాలనుకుంటే అది మనం అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రో అనేది కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇవాళ నేను మీకు పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసి ఎలా బఫర్ టూల్‌లో మనము పోస్ట్ చేస్తాము అనేది నేను ఇవాళ చూపిస్తాను మీకు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇక్కడ సెర్చ్ బార్‌లో కాన్వాకెళ్దాం ఫస్ట్. కాన్వాకెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి, ఫస్ట్ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం కాన్వాలో. సో, ఇక్కడ చాలా ఉన్నాయి గదా! మనకి సైజెస్. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అంటే 1080 x 1080 సైజ్‌లో స్క్వేర్ షేప్‌లో తీసుకుంటున్నాననమాట. ఇది కనపడుతుంది గదా! సో, నేను ఇది సెలెక్ట్ జేసుకుంటున్నాను. మాక్సిమం అయితే ఇది కరెక్ట్‌గా మనకి ప్రతి ఛానెల్‌లో కూడా మనకి ఇది పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వేరే సైజెస్ అయితే మనకి దాని ప్రకారం ఎళ్ళాల్సొస్తుందనమాట. సో, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అయితే ఎక్కడైనా మనం ఆ సైజ్‌లో షేర్ చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసుకున్నాం కదా! స్క్వేర్ షేప్‌లో. సో, ఇది అన్నమాట. ఇక్కడ మనము సెర్చ్ బార్‌లో డిజైన్‌లో ఆప్షన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ బార్‌లో నేను కంటెంట్ మార్కెటింగ్ అనుకుంటున్నాను. సో, కంటెంట్ మార్కెటింగ్ తీసుకున్నాను. సో, కంటెంట్ మార్కెటింగ్‌లో ఇక్కడ ప్రో చాలా ఉన్నాయి మనకి. సో, ప్రో లేనిది తీసుకుందాం మనం ఇప్పుడు. సో, కంటెంట్ మార్కెటింగ్‌ది మనం ఇక్కడ చూద్దాము. మనం ఫస్ట్ ఇక్కడేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది బావుంటే వ్యూస్ ఒస్తాయి కదా! సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ఓకే. ఇది, ఇది నేను చూసుకుంటున్నాను. 5 స్ట్రాటజీస్ ఫర్ క్రియేటింగ్ షేరబుల్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా అనుంది కదా! సో, మనకేంటంటే 5 స్ట్రాటజీస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకుంది. సో, ఇక్కడేంటంటే మెయిన్ నో యువర్ ఆడియన్స్, ఇన్కార్పొరేట్ ఎమోషన్స్, యూజ్ ఐ క్యాచింగ్ విజువల్స్ ఉండాలి. ప్రొవైడ్ వాల్యూ, ఎంకరేజ్ ఎంగేజ్‌మెంట్ అనేది ఉంది కదా! అంటే అదే ఇన్ఫర్మేషన్ అంతా మనకిచ్చేసింది కదా! ఆటోమేటిక్‌గా దీంట్లో మనం చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్ట్రాటజీస్ అనేవి కంపల్సరీ అంటే మనకు పాయింట్ టు పాయింట్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో, ఇక్కడేంటంటే మనం సైజ్ అనేది ఒకవేళ ఇంక్రీజ్ చేసుకుందాము కొంచెం. అంటే మరీ విజిబుల్‌గా కొంచెం కష్టంగా ఉంది కాబట్టి, సో, నేనిది కొంచెం చేంజ్ చేశాను. సో, ఈ డిస్క్రిప్షన్ కూడా కొంచెం మరి కనిపించట్లేదు కదా! సో, ఇది నేను హెడ్డింగ్ ప్లస్ డిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకి కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది కదా! చిన్నగా అయిపోయి ఉంటుంది కదా! సో, మనం ఏం చేయాలంటే మనం ఇది కొంచెం పెద్ద చేసుకుంటే సరిపోతది. దాన్ని కొంచెం లాగితే సరిపోతుంది. ఇలా. చూడండి మనకిక్కడ కొంచెం ఏమైనా చేంజ్ అనిపిస్తే గనక మీరు చేంజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్.
నాకు కొంచెంగా ఇది ఇలా అనిపిచ్చింది. సో, ఓకేనా? ఓకే. సో, ఇదనమాట. ఇక్కడేంటంటే మనకు స్ట్రాటజీస్, నో యువర్ ఆడియన్స్, ఇన్కార్పొరేట్ ఎమోషన్స్, యూజ్ ఐ క్యాచింగ్ విజువల్స్. ఇది ఇన్ఫర్మేటివ్‌గా ఉంది కదా! కంటెంట్ అనేది. సో, మనకిలాంటివి షేర్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఆడియన్స్ అనేవి తొందరగా అట్రాక్ట్ అవుతారనమాట మన కంటెంట్‌కి. సో, ఇక్కడేంటంటే నేను నా లోగో అనేది, బ్రాండ్ అనేది ఎలివేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ నా లోగో అనేది యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, నాకు ఆల్రెడీ అప్‌లోడ్స్‌లో ఉన్నాయి కాబట్టి, సో, అప్‌లోడ్స్‌కెళ్ళేసి సో, నాదొచ్చేసి ప్రదీపిక. సో, ఇక్కడ నాది లోగో కొంచెం చిన్న సైజులో చేసేసి, ఇక్కడ మనకు కలర్ అనేది లైట్‌లో ఉంది కాబట్టి మనకిక్కడ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏం యాడ్ చేసుకోకపోయినా సరిపోతుంది. సో, కొంచెం పైకి జరుపుకుంటే పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ మనకింకా మన సైట్ అనేది కొంచెం ఇది కొంచెం కిందకి జరుపుకొని మనం ఇక్కడ నా వెబ్‌సైట్ అనేది అడ్రెస్ ఇవ్వాలి కాబట్టి, సో, నాదిక్కడ కావాలి అనంటే డైరెక్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ రాదు కాబట్టి, మనం ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, టెక్స్ట్‌లోకెళ్ళి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలా వస్తుంది కదా! సెలెక్టెడ్ ఉంది కాబట్టి, సో, ఇక్కడ మనం ఇక్కడ నా సైట్ వచ్చేసి ఇది నేను టైప్ చేస్తున్నాను. సో, అన్నమాట. సో, ఇది తీసుకెళ్ళి నేను ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. సో, ఇదనేది నేను కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకుంటాను. సో, కొంచెం బోల్డ్‌లో ఇస్తాను. హైలైట్ అవుతుంది కదా! ఓకే. ఇదిప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ అనేది ఒకటి కాన్వాలో క్రియేట్ చేసుకున్నాము. ఇది కంప్లీట్ అయిపోయింది. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్ అని ఉంది కదా! ఇక్కడ షేర్‌లోకెళ్ళేసి ఇక్కడ డౌన్‌లోడ్ కనిపిస్తుంది కదా మీకు. డౌన్‌లోడ్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకిక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయి. పీడీఎఫ్‌లో కావాలా? జేపీజీలో కావాలా? పీడీఎఫ్ ప్రింట్‌లో కావాలా? ఇష్టమనమాట. జేపీజీ అంటే మనకి షేరింగ్‌కి బావుంటుంది. అయితే పీఎన్‌జీలోనే ఎందుకంటే బావుంటుంది. పీఎన్‌జీ గూడా బావుంటుందండి. సో, పీఎన్‌జీ అనేది ట్రాన్స్‌ఫర్మేటివ్ కాబట్టి మనకిక్కడ ఎలా ఉంటుందో అలా మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ షేర్‌కెళ్ళేసి మీరు డౌన్‌లోడ్ పైన ఇచ్చేసి ఇక్కడ పీఎన్‌జీ ఉంది డౌన్‌లోడ్ అనేసేయండి. మీకు ఆహ్, ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది మీ పీసీలోకి. సో, ఇది మనకి డౌన్‌లోడ్ అయిపోయిందండి. ఇక్కడేంటంటే మనకు లింక్ ఇస్తుంది. ఈ లింక్ కూడా మనము కాపీ చేసుకొని ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ డౌన్‌లోడ్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ షేర్ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది నాకు. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సిందేంటంటే ఇక్కడ ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి బఫర్ అని టైప్ చేస్తే బఫర్ అని అది ఆల్రెడీ లాగిన్ ఉందండి. బఫర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ మనకి ఇక్కడ సైన్ అప్ అనేది ఉంటుంది ఆప్షను. సో, అక్కడ ఏందంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు కదా! ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను. బఫర్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండి. మనకి ఆటోమేషన్ టూల్ కాబట్టి మనకి అదొక టైంకి షెడ్యూల్ చేసుకొని పోస్ట్ అనేది చేసుకుంటే అది ఆ టైంకెళ్ళిపోతుంది. మనకి పోస్ట్ అయిపోతుంది. సో, షేర్ అయిపోతుందనమాట మనకి. సో, చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, మనం ఇన్‌స్టంట్‌గా చేయాలనుకుంటే ఇన్‌స్టంట్‌గా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే ఆల్రెడీ చానెల్స్ అనేవి యాడ్ చేసుకున్నాననమాట. ఇక్కడ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు చానెల్స్ యాడ్ చేయమని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! యాడ్ చానెల్స్ అంటే మీకిక్కడ అన్నీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. యూట్యూబా, లింక్డ్ఇనా లేకపోతే మీకు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీరక్కడ ఏదైతే కావాలనుకుంటే అక్కడ యాడ్ అని చేస్తే మీకు ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుందన్నమాట.
అసలు ఇంకేంటంటే మెయిన్ 3 ఛానెల్స్ వరకు మనం ఫ్రీగా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో, నేను 3 ఛానెల్స్ అనేవి ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో, నీకిప్పుడు ఇక్కడేంటంటే నాకు ఫస్ట్‌ది సెలెక్ట్ అయ్యి ఉంది కదా! నేను ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ పెట్టుకున్నాను నేనిక్కడ. సో, ఏం లేదు. మనకు ఛానెల్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు అక్కడ లాగిన్ క్రెడెన్షియల్ అనేది అడుగుతుంది. సో, మనకి ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్ అలా ఐడీ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. యాడ్ అయిపోతుంది. ఈజీ అవుతుంది నెక్స్ట్ టైమ్. సో, మనకిప్పుడు పోస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఏందంటే మనకి ఫేస్‌బుక్ సెలెక్ట్ అయ్యి ఉంది చూడండి. సో, క్రియేట్ పోస్ట్ అని కనపడుతుంది కదా! క్రియేట్ పోస్ట్‌లోకెళ్ళి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. సో, ఇక్కడ నాకు డౌన్‌లోడ్స్‌లో వచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఇది స్టార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను కంటెంట్ మార్కెటింగ్ కాబట్టి ఇక్కడ ట్యాగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ ఐడియాస్, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ, కంటెంట్ క్రియేషన్. సో, ఇలా అన్నమాట. ఇష్టమున్న అంటే మీకిష్టం వచ్చినట్టుగా ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా! హ్యాష్ ట్యాగ్ అనేది ఇదేంటంటే ఇదేదైతే పోస్ట్ ఉందో దాన్ని మొత్తం డిస్క్రైబ్ చేస్తదనమాట. ఈ హ్యాష్ ట్యాగ్ అనేది. మనం ఇచ్చే హ్యాష్ ట్యాగ్ అనేది ఆ విధంగా ఉండాలి. సో, నేను ఇవనేవి ఇస్తున్నాననమాట. సో, ఇచ్చిన తర్వాత మనకిక్కడ డిస్‌ప్లే చూయిస్తుంటే ప్రివ్యూ లాగా. సో, ఇది కరెక్టే కదా! హ్మ్. ఓకే. ఇక్కడేంటంటే స్పేస్ అనేది ఉండొద్దు. యాష్‌కి, వర్డ్‌కి మధ్యలో అంటే వర్డ్ కంప్లీట్ అయిన తర్వాత యాష్‌కి స్పేస్ ఉండాలి. ఇదైతే కంటిన్యూయస్‌గా మనకిక్కడ స్పేస్ అనేది ఉండొద్దు. వర్డ్‌కి మధ్యల ఒక హ్యాష్ ట్యాగ్‌లో. సో, ఇదిచ్చిన తర్వాత మనకేం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఛానెల్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ ఉంది కాబట్టి, ఇంకా మిగతా 2 కావాలి కాబట్టి, ఈ 2 కూడా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ టు క్యూ అని ఉంది కదా! అది క్లిక్ చేయాలి. అంటే మనకేంటంటే అక్కడ యాడ్ అయిపోతుందనమాట. మనకి ఛానెల్‌లో ఇది మనకి యాడ్ అయిపోతుందనమాట. సో, ఇక్కడేంటంటే బఫర్ సర్వర్స్ కుడ్ నాట్ రీచ్ టు సేవ్. ఓకే. ఒక ఎర్రర్ చూయిస్తుందండి. నేను ఒక్క నిమిషం అండి. ఓకే. నేనిది సేవ్ డ్రాఫ్ట్ చేశాను. ఇక్కడేంటంటే మనకి చూడండి, ఇక్కడ మనకి ఒకవేళ సరే ఇవాళ కాలేదు. ఇవాళనే టుడే ఇప్పుడు నాకు షెడ్యూల్ చేసుకోవాలనుకోండి. షెడ్యూల్ చేసుకోవాలని అనుకుంటే గనక మనకిక్కడ షెడ్యూల్ అనేది ఇవాళ ఆగస్ట్ 7 కదా! ఆగస్ట్ 7 షెడ్యూల్ ఎ పోస్ట్ అనేసి ఇందాకట్లానే మళ్ళీ మనం అక్కడికెళ్ళేసి మామూలుగా అయితే ఇందాక చేసినట్టు ఎర్రర్ అయితే రాదు. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. మేబీ సర్వర్ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. సో, నేనిక్కడ ఏందంటే సెలెక్ట్ చేసుకుంటున్నా. షెడ్యూల్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో, ఇలా నేను చేసుకున్నాను కదా! ఇక్కడ మనకి చూడండి ఇక్కడ టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలనమాట. షెడ్యూల్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7 కదా! 5:32 పీఎం అని అడుగుతుంది. సో, మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చనమాట. లేదు నాకు ఒక 2:30 వరకి అయిపోవాలి గదా! 2:30 వరకు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే మనకిక్కడ డేట్ అనేది 7 ఉండనివ్వండి ఇది ఇలానే. టైం అనేది మనకిక్కడ
టైం అనేది చూడండి. ఇక్కడ నాకిప్పుడు ఆహ్, టైం అనేది 14 టు 30 పీఎం. ఓకేనండి. ఇక్కడ 2:30 పీఎంకి నేను ఇది 7థ్ ఈరోజే డన్. 2:30 పీఎంకి ఇది పోస్ట్ షేర్ అయితుందనమాట నాది. సో, అలా షెడ్యూల్ పోస్ట్ అనేసి మనం చేయాలి. సో, అలా మనము ఒక్కొక్క ఛానెల్‌లో కావాలనుకుంటే అలా, మనం లేదంటే ఆటోమేటిక్‌గా కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇదైతే మనకి నెక్స్ట్‌ది గూడా అలానే. మనకి చూడండి. సో, ఇక్కడేంటంటే మనకి ఒకవేళ మనకి పోస్ట్ షెడ్యూల్ ఫర్ టుడే అని ఉంది కదా! పోస్ట్ షెడ్యూల్ ఫర్ టుడే ఉంది కదా! సో, ఇక్కడేంటంటే 12:52 పీఎం అనుంది. సో, ఇక్కడేంటంటే ఇక్కడ గూడా మనము షెడ్యూల్ జేసుకోవాలనుకుంటున్నామనుకోండి. యూ క్రియేటెడ్ దిస్ టుడే అట్ 9:36 ఏఎం అంటే ఇది టైం అనేది చేంజ్ ఉంది. సో, ఏం లేదండి. ఇప్పుడు నాకు ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక షెడ్యూల్ చేసేది మీకు చూయించాను కదా! ఇందులో ఫేస్‌బుక్‌లో. అది 2:30కి నాకు ఫేస్‌బుక్‌లో షేర్ అయిపోతుంది. సో, నెక్స్ట్ నాది ట్విట్టర్ అకౌంట్‌కి వచ్చేసేసరికి ఇక్కడ షేర్ నౌ అని ఉంది కదా! ఆగస్ట్ 7థ్ ఇప్పుడు. నౌ అంటే ఇప్పుడే ఎళ్ళిపోతుందనమాట ఇది. సో, ఇక్కడ నేను షేర్ నౌ అన్నాననుకోండి, ఇక్కడ మీకు షేర్ అయితుందనమాట అది. ఇక్కడ 0 అని కనపడింది కదా! అంటే అది పోస్ట్ అనేది నాకు ట్విట్టర్‌లోకి ఎళ్ళిపోయిందనమాట. సో, అట్లా ఇప్పుడు నెక్స్ట్ లింక్డ్ఇన్ అనుకున్నాను కదా! లింక్డ్ఇన్‌లో మళ్ళీ ఇక్కడ షేర్ అండ్ నౌ అని ఉంది కదా! ఆటోమేటిక్ ఇన్‌స్టంట్‌గా మనము షేర్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ అనేది అక్కడ మీకు క్యూకి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. షేర్ నౌ అనొచ్చు. లేదంటే మీకు ఇందాక చూయించినట్టుగా షెడ్యూల్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఫేస్‌బుక్ దానికి షెడ్యూల్ చేసుకున్నాను. 2:30కి అది నాకు పోస్ట్ షేర్ అవుతదనమాట. సో, ఇక్కడ దీనికి కూడా షేర్ నౌ అనేస్తున్నాను. ఇక్కడ కూడా మీకు 0 వచ్చిందంటే షేర్ అయిపోయినట్టనమాట. సో, అది కొంచెం టైం తీసుకుంటుందండి. లింక్డ్ఇన్‌కి కొంచెం ఇక్కడ చూడండి షేర్ అయిపోయింది.